దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్‌లో పవిత్ర శ్రీకర్ దగ్గరికి తీసుకెళ్ళమని అరవింద్‌ని అడుగుతుంది కదా! అరవింద్ తనని తీసుకొనొస్తుంటాడు. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ 159. అరవింద్ ఆఫీస్ ముందు కార్ ఆపి పవిత్రని తీసుకొని క్యాబిన్ లోపలికి వెళ్తుంటాడు. క్యాబిన్లో శ్రీకర్ బిజీగా ఫైల్స్ చూస్తుండగా డోర్ తీసుకుని వచ్చిన అరవింద్ ముందుగా కనిపిస్తాడు. శ్రీకర్ అరవింద్ని చూసి, కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళొచ్చావా అరవింద్ అని అడుగుతూ ఉండగా అరవింద్ వెనక పవిత్ర రావడం ఆశ్చర్యంగా చూస్తూ చైర్లో నుంచి నిలబడతాడు. శ్రీకర్ అలా ఆశ్చర్యంలో ఉండగానే ఇద్దరూ దగ్గరకొస్తారు. పవిత్ర నీ దగ్గరికి వస్తానంటే తీసుకుని వచ్చాను శ్రీకర్ అంటాడు అరవింద్. పవిత్ర కన్నీళ్ళు పెట్టుకుంటూ దగ్గరికొచ్చి శ్రీకర్ కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి బావా అంటుంది. ఆ చర్యకి శ్రీకర్ నిర్ఘాంతపోతూ, ఏంటి పవిత్ర ఇది, లే అంటూ తన 2 భుజాలు పట్టుకొని పైకి లేపుతాడు. తన పశ్చాత్తాపం చూస్తుంటే అరవింద్కి కూడా బాధగా అనిపిస్తుంది. మీ విషయంలో నేను చాలా దారుణంగా ప్రవర్తించాను బావా. అందర్నీ చంపాలని చూశాను. కానీ నేను మామూలు స్థితిలో లేనని ఆ క్షణం నాకు కూడా తెలియదు బావా. తెలియక చేసిన తప్పులకి మీ కుటుంబంలో అందరూ నన్ను క్షమించాలి అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఏంటి పవిత్ర ఇది, తెలియక చేసావని మాకు కూడా తెలిసిందే కదా, ఇక క్షమించమని అడగటం ఎందుకు? ఏదో నేను పరాయివాడిని అయినట్టు ఇలా కాళ్ళ మీద పడాలా అని అడుగుతాడు శ్రీకర్. తెలియక చేసినా నేను చాలా పెద్ద తప్పులు చేశాను కదా బావా. నేను చేసిన తప్పుల వల్ల తేజ కారణంగా మీకు ప్రమాదాలు వాటివ్వలేదేమో కానీ అదే ప్రమాదం జరిగి ఉంటే నా మొహం కూడా మీకు చూపించకపోయేదాన్ని అని అంటుంది. నువ్వు చేస్తున్న తప్పులకి, పొరపాట్లు, ప్రమాదాలు జరగనివ్వకుండా ఆ దేవుడు తేజ రూపంలోనూ అరవింద్ రూపంలోనూ వచ్చి మమ్మల్ని కాపాడాడు. ఇక ఆ పాత విషయాల గురించి పూర్తిగా మర్చిపోయి అరవింద్తో సంతోషంగా ఉండు పవిత్ర అంటూ తన తల నిమురుతూ చెప్తాడు. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ బావా అంటుంది ఆ సంతోషంలో చిన్న నవ్వుతో. ఎందుకు అర్థం చేసుకోను? నా మేనమామ కూతురిగా నీ మీద నాకు ఎప్పుడూ అభిమానం ఉంటుంది. నువ్వంటేనే గిట్టని అరవింద్ కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకుని ప్రేమిస్తున్నాడు. మీరిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అంటూ పవిత్ర చేయిని అరవింద్ చేతిలో కలుపుతాడు. ఇద్దరు భార్యాభర్తలు ప్రేమగా చూసుకుంటూ నవ్వుకుంటారు. జరిగిపోయిన వాటి గురించి ఆలోచించకుండా ఇద్దరు ప్రశాంతంగా ఉండండి అని, కూర్చోండి కాఫీ చెప్తాను తాగుదాము అంటూ వాళ్ళని కూర్చోబెడతాడు. కొద్దిసేపటికి కాఫీ తాగుతూ మాట్లాడుతుంటారు. పవిత్రని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను అంటాడు అరవింద్ కాఫీ తాగడం పూర్తి చేసి. సరే అని చెప్పగానే, పద పవిత్ర అంటూ అరవింద్ ప్రేమగా పవిత్ర భుజం చుట్టూ చేవేసి తీసుకుని వెళ్తుంటే శ్రీకర్ వాళ్ళిద్దరి వైపు అనురాగంగా చూస్తుంటాడు. పవిత్ర కార్లోకొచ్చి కూర్చొని కూడా ఇంకా ఏదో గిల్టీ భావంతో ఫీల్ అవుతుంటే, ఇంకా ఏంటి పవిత్ర అలా ఉన్నావు, మీ బావ నిన్ను క్షమించాడు కదా అని అడుగుతాడు. అది మా బావ మంచితనం అరవింద్, కానీ నా మనసులో ఇంకా తప్పు చేశాననే భావన మాత్రం అలాగే ఉంది అని అంటుంది బాధపడుతూ. మీ బావ చెప్పింది అదే, జరిగినవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండమన్నాడు. ఇక వాటి గురించి ఆలోచించకు అని చెప్పి పవిత్ర నుదిటిన ప్రేమగా ముద్దు పెట్టుకొని, నా పవి బేబీ ఇప్పుడు కడిగిన ముత్యం అంటాడు నవ్వుతూ. పవిత్ర కూడా నవ్వుతూ అరవింద్ భుజాన వాలిపోతుంది. మధ్యాహ్నం ఆఫీస్కి వచ్చేది లేదన్నమాట అంటాడు ఆశగా చూస్తూ. ఎందుకు రాకూడదు, నన్ను దింపేసి రావచ్చు కదా అని అంటుంది పవిత్ర అర్థం కానట్టుగా చూస్తూ. నువ్విలా ముద్దుగా నా మీద పడితే ఇక నిన్ను వదిలి ఎలా ఆఫీస్కి రాను అంటాడు కన్నగీటుతూ. పవిత్ర టక్కున అరవింద్ భుజం మీద నుంచి లేచి, నీ వేషాలు బాగా ఎక్కువ అవుతున్నాయి అరవింద్ అని అంటుంది చెవి పిండుతూ. అరవింద్ నవ్వుతూ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. నైట్ 7 అవుతుండగా సాకేత్ సాత్వికని బయటకు తీసుకువెళ్ళి వచ్చి శ్రీకర్ ఇంటి ముందు కారు ఆపుతాడు. ఇద్దరు కారు దిగి
తన కోసం కొన్న షాపింగ్ కవర్స్ సాత్వికకి ఇస్తూ, జాగ్రత్త సాత్విక, ఈ టైంలో బయట ఫుడ్ తినకూడదని చెప్పి నీకు ఏమీ తినిపించలేదు. డిన్నర్ చేయకుండా పడుకోకు అని చెప్తాడు. నేను తింటాలే సాకేత్, ఖాళీ కడుపుతో ఉంటానన్నా ఇంట్లో ఎవ్వరూ ఊరుకోరు అంటుంది సాత్విక. నా లవర్ బాయ్ నీతో మాట్లాడుతున్నాడా అని అడుగుతాడు సాకేత్. లేదు సాకేత్, మా అమ్మకు కూడా నాతో మాట్లాడడం లేదు. కాకపోతే వాళ్ళు నా మీద చూపిస్తున్న అభిమానం ఏదో రకంగా కనిపిస్తూనే ఉంది అని అంటుంది చిన్న సంతోషంతో. కొన్ని రోజులు పోతే వాళ్ళే మాట్లాడతారులే, బాధపడకు. మరి ఇక నేను వెళ్ళనా అని అడుగుతాడు సాకేత్. కొద్దిసేపు ఉండు సాకేత్ అని రిక్వెస్ట్ చేస్తుంది. సరే, నువ్వు ఎంతసేపు ఉండి మాట్లాడమంటే అంతసేపు మాట్లాడతాను అంటూ సాకేత్ సాత్విక చేపట్టుకొని ఇద్దరు అలా సరదాగా మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన టైగర్ కార్ అక్కడ ఆగుతుంది. సాకేత్ సాత్విక కూడా ఆ కార్ వైపు చూస్తూ ఉండగానే టైగర్ చేతిలో ఫ్రూట్స్ కవర్స్ పట్టుకొని వాళ్ళని చూస్తూనే సీరియస్గా కార్ దిగుతాడు. టైగర్ని చూడగానే ఈ ఇద్దరిలో చిన్న భయం కలుగుతుంటుంది. శ్రీకర్ వాళ్ళ ముందు నుంచి లోపలికి వెళ్తూ మళ్ళీ ఆగిపోయి వాళ్ళని చూస్తూ, మా ఇంటి దగ్గర అంత సెక్యూరిటీ ఉండదు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు సెక్యూరిటీ లేకుండా వచ్చి ఇలా బయట మాట్లాడడం మీ హోదాకి చాలా ప్రమాదం. తర్వాత ఏదైనా జరగడానికి జరిగితే మళ్ళీ మా మీద పడి ఏడుస్తారు అని వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్తాడు. నిజమే సాకేత్, ఇలా బయట ఉండటం నీకు కరెక్ట్ కాదు అని సాత్విక కూడా అంటుంది. సాకేత్ కూడా అది నిజమేనా అన్నట్టుగా ఆలోచించి, మరో 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోతాంలే శ్రీకర్ అంటాడు. ప్రమాదం జరగటానికి 5 నిమిషాలు కాదు, క్షణమైనా చాలు అని అదే సీరియస్తో చెప్తాడు. సరే సాత్విక, ఇక నేను వెళ్తాను అంటూ తన తల నిమిరి తన కడుపు మీద కూడా అభిమానంగా చేపెట్టి, మీ డాడీ మీ ఇద్దరిని బాగా మిస్ అవుతున్నాడు నాన్న, త్వరగా బయటికి రావాలి అని కడుపులో ఉన్న బిడ్డకు కూడా చెప్పి, లోపలికి వెళ్ళు సాత్విక, ఇక నేను వెళ్తాను అంటాడు. సరే అన్నట్టుగా సాత్విక బాధగా తల ఊపి సాకేత్ని విడవలేక విడిచిపెట్టి వెళ్తూ శ్రీకర్ ముందు నుంచి వెళ్తూ జారి పడబోతుండగా కాస్త దూరంలో ఉన్న సాకేత్ కంగారు పడుతుండగానే శ్రీకర్ వెంటనే వాళ్ళ అక్కని కింద పడకుండా పట్టుకుంటాడు. ఆ క్షణం ముగ్గురు భయంతో హడలిపోతారు. వాళ్ళ అక్కని శ్రీకర్ అలా పట్టుకోవడం సాకేత్ చూసి సంతోషపడుతుండగానే మళ్ళీ అంతలోనే భయపడుతూ, చిన్నగా వెళ్ళు సాత్విక అంటాడు బాధగా చూస్తూ. తప్పని పరిస్థితిలో శ్రీకర్ వాళ్ళ అక్కని పట్టుకొని, నేను లోపలికి తీసుకువెళ్తానులే పద అంటూ అక్క భుజం చుట్టూ చేవేసి లోపలికి తీసుకుని వెళ్తుంటే తమ్ముడు అభిమానానికి సాత్విక కూడా సంతోషించి శ్రీకర్తో ముందుకు వెళ్తున్నా తను వెనక్కి తిరిగి సాకేత్ని చూస్తూ నవ్వుతూ వెళ్తుంటుంది. సాకేత్ కూడా నవ్వుతూ వాళ్ళు లోపలికి వెళ్లే వరకు చూసి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. సాత్విక లోపలికి వెళ్ళి అక్కడ పిల్లలతో పాటు సోఫాలో కూర్చొనుంటే టైగర్ సీరియస్గా పైకి తన రూములోకి వెళ్తుంటాడు. అదే సమయంలో తేజ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రెడీ అవుతూ జడలో మల్లెపూలు పెట్టుకుంటూ, ఊ అంటావా మామ, ఊహు అంటావా మామ అంటూ సాంగ్ బీట్స్ పాడుతుంటే, ఏయ్ మాస్ మహారాణి, మా అక్కని తీసుకురాగానే సరిపోయిందా, తనని జాగ్రత్తగా చూసుకోవడం తెలీదా అంటూ విరుచుకు పాడుతూ తన దగ్గరకు వస్తాడు. తేజ జడలో పెట్టుకున్న మల్లెపూలు సరిచేసుకుంటూ శ్రీకర్ వైపు తిరిగి, ఏమైంది పెద్ద బాస్, రావడమే నా మీద ఎగురుతున్నారేంటి అని అడుగుతుంది. ఎగరడం కాదు, నిన్ను కొడతాను. మా అక్క తన మొగుడుతో బయట మాట్లాడుతుంది కదా, నువ్వు కూడా తనకు తోడుగా ఉండొచ్చు కదా అని అడుగుతాడు. బాగానే ఉంది వరుస, మొగుడు పెళ్ళాలు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మధ్య నేనుంటే బాగుంటుందా అని అడుగుతుంది కాస్త కోపంతో. అది కాదు, మీ అన్న అలా వచ్చి మాట్లాడితే ఎలా, ఇక్కడ సెక్యూరిటీ లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అంటాడు శ్రీకర్. అలాంటప్పుడు మా అన్నని లోపలికి రమ్మని పిలవండి, ఎంచక్కా లోపలికొచ్చి వదినతో మాట్లాడుకుని వెళ్తాడు అంటుంది. ఏంటి, మీ అన్నని లోపలికి రమ్మని పిలవాలా, చచ్చిన పని చేయను అంటాడు. అయితే ఊరుకోండి, అన్నయ్య అలాగే వదినతో మాట్లాడి వెళ్తాడు అంటుంది నిర్లక్ష్యంగా.
నా బాధ నీకు అర్థం కావట్లేదు. వాడికేమైనైతే ఇంకేమైనా ఉందా అని అడుగుతాడు కంగారు పడుతూ. నాకు కూడా కాస్త భయంగానే ఉంది. కానీ ఏం చేస్తాం? వాళ్ళ భార్యాభర్తలు అలా బయట మాట్లాడుకో తప్పదు అని అంటుంది. ఆ మాటలకి శ్రీకర్ దగ్గర కూడా సమాధానం లేక మౌనంగా బెడ్ మీద కూర్చొని పోతాడు. అన్నట్టు వదినకు ఇప్పుడు 7వ నెల. ఎలాగో శ్రీమంతానికి అన్నయ్యని పిలవాల్సి వస్తుంది. అది ఏదో అన్నయ్యని ఇప్పుడే పిలిస్తే వదినకి అన్నయ్య మీద బెంగ ఉండదు కదా అని అంటుంది. శ్రీమంతం చేస్తే మీ అన్నని పిలవాలని ఏదైనా రూల్ ఉందా? మేము అస్సలు పిలవము. పిలవకుండానే శ్రీమంతం జరిపిస్తాము అంటాడు శ్రీకర్. ఆ మాత్రానికి భర్త దగ్గర లేకుండా శ్రీమంతం జరిపించినా ఒకటే, జరిపించకపోయినా ఒకటే. మా అన్నయ్యని పిలవటం ఇష్టం లేకపోతే శ్రీమంతం చేయకుండా ఊరుకోండి అంటుంది. అలా ఎలా ఊరుకుంటాము? సాంప్రదాయబద్ధంగా అక్కకి జరగాల్సినవన్నీ జరిగి తీరాలి అంటాడు మొండిగా. సరే, మా అన్నయ్య లేకుండా ఎలా సాంప్రదాయబద్ధంగా శ్రీమంతం జరిపిస్తారో నేను చూస్తాను అంటూ చీర కుర్చీని సరిచేసుకుంటూ ఉంటుంది. అప్పటి వరకు కోపంగా ఉన్న శ్రీకర్కి భార్య నడుము వంపులు కనపడగానే మూడ్ మారుతూ తన జడలో వేలాడుతున్న మల్లెపూల మత్తుకి రొమాంటిక్గా చూస్తూ, నీ అందాలతో పిచ్చెక్కిస్తున్నావే రాక్షసి అని మనసులో అనుకుంటాడు. తేజ కూడా సడన్గా శ్రీకర్ చూపులు గమనించి తెలియనట్టుగానే చీర కుర్చీలను కావాలని నాభి కిందికి జరుపుతుంది. దాంతో శ్రీకర్ ఇంకా డిస్టర్బ్ అవుతుంటాడు. తేజ అది గమనించి నవ్వుతూనే శ్రీకర్ని ఇంకా రెచ్చగొట్టాలని చూస్తూ తన నాభి నడుము భాగం కనిపించేటట్టుగా చీరను సెట్ చేసుకొని నెమ్మదిగా దగ్గరికి వచ్చి నిలబడి, నేను ఎలా ఉన్నానో చెప్పండి పెద్ద బాస్ అని అడుగుతుంది. శ్రీకర్ తనని మత్తుగా చూస్తూ దగ్గరికి లాక్కొని లేత గులాబీ రంగులో కనిపిస్తున్న తన పెదవుల వైపు ఆశగా చూస్తూ, మత్తెక్కించి మతి పోగొట్టేదంత అందంగా ఉన్నావు అంటాడు. అయితే ఇంకేంటి, ఇవాళ శోభనానికి ఊ అంటావా మామ అని అడుగుతుంది సిగ్గుపడుతూ. శోభనం అనగానే శ్రీకర్ వాళ్ళ అమ్మ మీద ప్రమాణం చేసింది గుర్తొచ్చి ఊహు అంటూ టక్కున తనని వదిలి వెనక్కి నెడతాడు. కాస్త దూరంలో గోడకు అతుక్కున్న తేజ ఆశ్చర్యపోతూ, ఏమైంది పెద్ద బాస్ అని అడుగుతుంది. ఏమైందా? బొడ్డు కనిపించేటంతగా ఆ చీర కట్టుకోవడం ఏంటి, ఆ మల్లెపూలు పెట్టుకోవడం ఏంటి? నన్ను ఇలా రెచ్చగొడితే ఊరుకోను అంటాడు కోపంగా. అసలు నాకు అర్థం కావట్లేదు. శోభనం మాట ఎత్తగానే అలా చలి జ్వరం వచ్చినట్టుగా అయిపోతున్నారేంటి అని అడుగుతుంది. చలి జ్వరం లేదు, వేడి జ్వరం లేదు అంటాడు చిరాకు పడుతూ. తేజ కాస్త దగ్గరగా వచ్చి, మనలో మన మాట, మీకేదైనా అనుమానం ఉంటే చెప్పండి. నాకు తెలిసిన మంచి నాటు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి వైద్యం చేయిస్తాను అని అంటుంది. ఒసేయ్, నిన్ను ఇవాళ నా చేతిలో చచ్చిపోయా చూడు రాక్షసి అంటూ దిండు తీసుకొని తన వెంట పడుతుంటే, ఊ అంటావా మామ, ఊహు అంటావా మామ అంటూ తేజ శ్రీకర్కి అందకుండా పరిగెత్తుతుంటుంది. ఊ అంటాను ఆగవే అంటూ శ్రీకర్ కాస్త కోపంగా అందిన దిండ్లు, దుప్పట్లు, టెడ్డీబేర్ అన్నీ తన మీదకి విసిరేస్తూ తన వెనుక బెడ్ చుట్టూ పరిగెత్తుతుంటాడు. కొన్ని నిమిషాలకి తేజ పరిగెత్తలేక నవ్వుతూ ఆయాసంతో బెడ్ మీద అడ్డంగా పడుతుంది. తన వెంట పడి అలసిపోయిన శ్రీకర్ కూడా తన పక్కన పడతాడు. తేజ ఆయాసంతో నవ్వుతూనే ఉంటేనే శ్రీకర్ నవ్వు ఆపి తన వైపు ప్రేమగా చూస్తూ తన నడువు మీద చేయి వేసి దగ్గరికి గుంజుకొని, ఎంత మాట అన్నావే, ఇంకా 2 రోజులు పోతే నేను పూర్తిగా మగవాణ్ణి కాదనేటట్టుగా ఉన్నావు అంటాడు. అలా రెచ్చగొడితేనన్నా శోభనానికి ఒప్పుకుంటారేమోనని నా బాధ అంటుంది. నువ్వు ఎలా రెచ్చగొట్టినా నేను మాత్రం లొంగను. మన శోభనం జరగాల్సిన టైం వచ్చినప్పుడు జరుగుతుంది. అప్పటి వరకు ఈ ముద్దుకు మాత్రం ఊ అంటాను అని సుతారంగా తన పెదవులు అందుకొని కిస్ చేస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.